హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్గా ఈరోజు మన వీకెండ్ రైడ్ ఏంటంటే బంజారా హిల్స్ కేటీఎం షోరూమ్ నుంచి కేటీఎం డ్యూక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న వీకెండ్ రైడ్ మోస్ట్లీ. సో ఇక్కడనే మనకు ఒక 20+ బైక్స్ ఉన్నాయి, అన్నీ అసెంబ్లీ అయినాయి. సో అందరు రైడర్స్ రెడీ అయిపోయారు. మన డెస్టినేషన్ లొకేషన్ నర్సాపూర్. సో ఇక్కడ నుంచి అందరు బైకర్స్ కొండాపూర్కి వెళ్ళాలి. కొండాపూర్ ఉన్న కేటీఎం షోరూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న బైకర్స్ కూడా జాయిన్ అవుతారు. అక్కడి నుంచి టువర్డ్స్ నర్సాపూర్ ఫారెస్ట్. ఫస్ట్లీ నేను పర్టికులర్గా ఒక బ్రాండ్ ఇప్పుడు ఓన్లీ కేటీఎం డ్యూకర్స్తో వెళ్తున్నాను. అంతకుముందు అయితే మిక్స్డ్తో వెళ్ళేటోని, అంటే అన్ని బైక్స్ ఉన్న వాళ్ళతో తిరిగేటోని. ఫస్ట్ టైం మనం ఒకటే బైక్ మోడల్తో వెళ్తున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటో ఐ విల్ షేర్ విత్ యూ. మీరు కూడా చూడండి, కీప్ వాచింగ్. ఎందుకంటే అన్ని కేటీఎం బైక్స్ అంటే ఎట్లుంటుంది చెప్పు. మోస్ట్లీ 250, తర్వాత 390 అడ్వెంచర్, తర్వాత 390 డ్యూక్. సో ఈ రైడు హ్యాపీగా సేఫ్గా మోర్ మెమరీస్తో క్రియేట్ చేసుకున్నాం అనుకుంటున్నాం. మిర్రర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఉండే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ రైడర్స్కి అందరికీ మిర్రర్స్ ఉన్నాయి. మనదే ఓల్డ్ మోడల్ అయిపోయింది, బట్ ఓల్డ్ అయిపోయింది, గోల్డ్ అది. నాకైతే నిజంగా చాలా డిస్కంఫర్ట్గా ఉంది హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటే. ఎందుకంటే మనం మోస్ట్లీ వేసుకోము, రెగ్యులర్గా గ్లౌజెస్ లేకుంటే డ్రైవింగ్ చేస్తాం కదా, అది బాగా అలవాటు అయిపోయింది. ఇంతతో నన్ను లాక్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకే క్లచ్ మూమెంట్ కూడా నాకు ప్రాపర్గా అనిపిస్తలేదు. నేను మ్యాక్సిమం నెక్స్ట్ డెస్టినేషన్ లొకేషన్ వరకు తీసేస్తా. ఒక 5 సెకండ్స్ గ్యాప్ దొరికిన తీసేస్తా. అసలు ఐ కుడ్ నాట్ ఫీల్ కంఫర్ట్. ఈ బ్రో ఏంది ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, లేకపోతే మధ్యలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఓకే, బంజారా హిల్స్ కేటీఎం షోరూమ్ నుంచి ఇప్పుడు మోస్ట్లీ మనం ఎల్బీ ప్రసాద్ దగ్గర ఉన్నాం, సిగ్నల్ దగ్గర. అరే ఏందిరా, కన్నా ముందు వెళ్తే మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు. ఇంకా లేట్ అయిందంటే ఇంకా ఇట్లా ట్రాఫిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చులే, మనం ఎంత అయినా కానీ చిన్న ట్రాఫిక్ డిస్టర్బెన్స్, సో జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు బైక్ లైన్ అనేది మిస్ అయిపోయింది. ఫస్ట్ బైక్ ఏమో ఎక్కడైనా ఉంది, సెకండ్ బైక్స్ ఏమో ఇక్కడెక్కడైనా ఉన్నాయి. నాకు ఒక్క సిగ్నల్ దొరికినా కానీ ఖచ్చితంగా నా హ్యాండ్ గ్లౌజ్ తీసేస్తామని చూస్తున్నా. అలవాటు వేసుకుంటే మంచిదే, కానీ ఎందుకో ఉండని ఒక్క రైడ్ అయినా కొండాపూర్ వరకైనా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మనదే ఇట్లా ఒక లైన్ మిక్స్ అవుతుంది ఎందుకో ఏమో. కానీ నిజంగా కేటీఎం బ్రాండ్ అనేది బిల్ క్వాలిటీ అండ్ ప్రీమియం రిక్వైర్మెంట్ ఇస్తారు మోస్ట్లీ. సో నాకు లిటరల్లీ ఇప్పటివరకు నచ్చడానికి మోర్ రీజన్ అది ఒకటే. నేను అప్గ్రేడ్ అయినా కానీ మళ్ళీ కేటీఎంలోనే ఏదైనా ఒక మోడల్కి వేద్దామని చూస్తున్నా. రీజన్ బిహైండ్ ఏంటంటే వచ్చే బిల్ క్వాలిటీ. ఇంకా సర్వీస్ అంటే మనకు పర్సనల్గా వేరే అన్న తెలుసు కాబట్టి ఆయన కొంచెం మోస్ట్లీ మంచిగా చేస్తాడు మన బైక్స్ని. ఎందుకంటే నేను ఎప్పుడో 19 నుంచి మెయింటైన్ చేస్తున్నా కాబట్టి. మనకు ఇప్పుడు వైజర్ తీస్తే కొంచెం నాయిస్ వస్తుంది, కానీ ఐ ఫీల్ ఇప్పుడు బ్రీతింగ్ తీసుకొని కంఫర్ట్గా అనిపిస్తుంది మోస్ట్లీ. లేకపోతే బ్రీతింగ్ అని ఇబ్బంది అవుతుంది. నేను చిన్నప్పుడు చూస్తాను మోస్ట్లీ ఇట్లా బైక్స్ అన్నీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ ఒక రోడ్ పంటే ఒక ఏదన్నా ట్రక్కింగ్ చేస్తుంటే అమ్మ ఆ క్లబ్లల్లో మనం రైడ్ కావాలంటే ఏదో పెద్ద హైలీ క్వాలిఫైడ్ రైడర్స్ అయి ఉండాలి, లేకపోతే హెవీ సీసీ బైక్స్ అయి ఉండాలి అని ఇట్లా అనుకునేవాడిని. దాని తర్వాత అర్థమైంది నాకు కొన్ని క్లబ్స్ అయితే అసలు బైక్ అనేది డస్ నాట్ మ్యాటర్, జస్ట్
యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు రైడ్ సమ్ ప్లేసెస్ అని, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ట్రావెల్ చేయాలంటే చాలు, వాళ్ళు నువ్వు గ్లామర్ తీసుకుని అలా చేస్తాను. సో పడుకోకుండా ఇంట్లో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ కానీ. కేటీఎం కన్నా ముందు ఏదో బైక్ గ్రూప్ ఉంది ఆల్రెడీ, అది నాకు తెలిసి మ్యాక్స్ BMW లాగా అనిపించింది, లేకపోతే ట్రాంపన్ అయి ఉండాలి. సో బంజారా షోరూంలో మ్యాక్సిమం 20+ బైకర్స్ ఉన్నారు ఈరోజు రైడ్లో. కొండాపూర్లో మళ్ళీ ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక 30 మెంబర్స్ జాయిన్ అవుతారని. ప్లస్ బైకర్స్తోని ఈరోజు రైడ్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తూ, మనకు తెలిసి వీళ్ళు రీల్స్ తీయడానికి సపరేట్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఫోటేజ్ డ్రాప్ చేసుకుంటే బెటర్. నెంబర్ ప్లేట్ కూడా లేదంటే నాకు తెలిసి షోరూమ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది ఒక బైకు. వాళ్ళు కేటీఎం కొండాపూర్ షోరూమ్ అన్ని బైక్స్ డ్యూక్ 2ని 125 నుంచి లిటరలీ 390 అడ్వెంచర్స్, 390 స్పోర్ట్స్ అన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే చూసుకోండి, చాలా మోడల్స్. RC 200 కూడా వచ్చింది ఒకటి. సో ఈరోజు రైడ్ బాగుంటుంది అనుకో. నేను 50+ కన్నా ఎక్కువ ఉంటాయి ఈరోజు బైక్స్. ఆల్రెడీ మనం అందరం లైనప్ అయినాం, అందరు బైకర్స్ ఇక్కడ లైనప్ అయ్యారు. ఈరోజు మ్యాక్సిమం ఈరోజు 50+ అయిన బైక్స్ అన్నీ డ్యూక్స్, KTM డ్యూక్ మోడల్స్. సో రియల్లీ ఈ రైడ్ మనం బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా ఈ వైబ్ని గట్టిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ అఫీషియల్ KTM బ్రాండ్తో మనం రైడ్ వెళ్తున్నాం కాబట్టి. నిజంగా మళ్ళీ కోఇన్సిడెంట్ ఏంటంటే మన ఫ్రెండ్ కూడా ఒకటి ర్యాండమ్లీ జాయిన్ అయ్యిండు, వాడు అదే రైడ్లో జాయిన్ కావడం హైలైట్. ఓకే గాయస్, వి రైడ్ విల్ బి స్టార్టెడ్. సో మనోడు నీ అమ్మ ఫోటోజ్ కోసం మ్యాక్స్ బైక్ ఎక్కిలే ఆడాడు. సింగిల్ లైన్ అంట, సింగిల్ లైన్ ఫార్మినేషన్ సిగ్నల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందే నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేసిన, మిస్లీడ్ అయిందంతా. ఆగే తల్లి, చాలా రోజుల తర్వాత మళ్ళీ రోడ్కి రావాల్సింది వచ్చింది. లిటరలీ అప్పుడేదో నేను స్టార్టింగ్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నప్పుడు కొండాపూర్లోనే నియర్ బై ఉండేవాడిని, ఈ రోడ్కి రెగ్యులర్గా వచ్చేవాడిని అంతే. అది బ్లాక్ దానికి వైట్ బార్డర్ వస్తుంది చూడు. మోస్ట్లీ ఇలా సిగ్నల్ ఇవ్వట్లేదు. మనకేమో ఇంతకుముందు వెళ్ళిన రైడ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు సిగ్నల్స్ వెళ్తున్నాం. ఇది 1 లైన్ ఫార్మేషన్. లేట్ అయింది బాగా, ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతే ఇక ఇలానే ఉంటుంది మోస్ట్లీ. వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్, మనకు డిస్టర్బెన్స్. వీళ్ళ దాంట్లో ఎక్కువ రైడింగ్ గేర్స్ ఏం మెయింటైన్ చేస్తలేరు మోస్ట్లీ. యాక్చువల్గా గోప్రో క్లాంప్ ఇరిగిపోయింది, క్లాంప్ చేంజ్ చేసినాం. అసలు వ్యూ ఎట్లా వస్తుందో నాకు స్టిల్ కన్ఫ్యూజ్గానే ఉన్నా. బ్రేక్ఫాస్ట్ కూడా అయినప్పుడైనా ఒకసారి నేను ఫోటో చెక్ చేయాలి, లేకపోతే అంత డౌన్కి వచ్చిందంటే బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే మనం నెక్ పైకి పెట్టి డ్రైవ్ చేయాలంటే లిటరల్లీ చాలా టాస్క్ అది. అంటే నాకు తెలిసి వెనుక పోకపోవడం బెటర్ నేను, ఎందుకంటే ఆయన గైడెన్స్ ఏమి ఇస్తలేడు, ఇండికేటర్స్ ఏమి ఇస్తాడు. ఈ కార్నర్ మీద ఇప్పుడు అన్ని బైక్స్ కనిపిస్తాయి, అన్ని KTMs. రియల్లీ ఫస్ట్ టైం. అబ్బా, ఇవన్నీ KTMs మధ్యలో ఇదొకటి. కొంచెం గైడెన్స్ ప్రాపర్గా లేదని ఫీల్ అనిపిస్తుంది నాకు. మనలా ఇంకొక BX3 బండి వచ్చింది డ్యూకో, దాని సౌండ్ నో వన్ కెన్ మ్యాచ్. సరే ఏ బైక్ ఇంత సైలెన్సర్ మోడిఫై చేయకుండా సాటిస్ఫై చేసే బండి ఇప్పుడు కరెక్ట్ లైన్ ఉంది. ఇలాంటి ఒక్క బస్సు వస్తే రాలేదు.
అరే దానికి ఇండికేటర్స్ కూడా మనం వాడిని ఫాలో అయినా కానీ మనకు గైడెన్స్ తెలియదు. నేను అనుకున్నా 50 ఆడొక 20 బైక్స్ యాడ్ అయినాయి, ఇక్కడ ఒక 30 బైక్స్ యాడ్ అయితే 50 అనుకున్నా, కానీ లిటరల్లీ ఇది 70+ దాకా అయినాయి. చూద్దాం మనం రీచ్ అయ్యే వరకు అన్ని బైక్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని యాడ్ అవుతాయో. యాక్చువల్గా ఈ రైడ్ నేను ఆల్రెడీ ఫారెస్ట్కి పోలేదు, కానీ ఆ రోడ్ అంతా తిరిగినాం, కానీ ఫారెస్ట్కి పోలే. ఒక రైడ్గా జాయిన్ కానీ మోస్ట్లీ రీజన్ ఏంటంటే ఇది కేటీఎం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని, అంటే బయట మెంబర్స్ కాకుండా కంపెనీ త్రూ. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందని చెప్పి జాయిన్ అయినాం. లిమిట్ 30 ఉంది, మనం 80లో ఉన్నాం. మేబీ మ్యాక్స్ వచ్చి ఉంటుంది. నర్సాపూర్ ఫారెస్ట్ అంటే కొంచెం ఆ వైబ్ తెలుస్తుంది ఆల్రెడీ, ఆ ఫారెస్ట్ వైబ్. కానీ కేటీఎం వాళ్ళు నిజంగా ఈరోజు రీల్స్ కోసం సపరేట్గా కంటెంట్ వాళ్ళనే పెట్టుకున్నారు. ఆ కార్నర్ ఇప్పుడు కార్నరింగ్ ప్లేస్లో వెళ్ళి ఉంటే బాగుంది. అన్ని బైక్స్ ఎట్లా పోతున్నాయి ఇక్కడ. ఓకే, ఫైనల్లీ మనం నరసాపురం ఫారెస్ట్ రీచ్ అయినాం. మేబీ లోపలికి నాట్ ఎంట్రీ అనుకుంటా. ముందు వరుసలో పెట్టుకుంటే బెటర్. అరే Z900 ట్రాంప్, Z900 ఆర్సీ. ఇంకా ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాను నర్సాపూర్ ఫారెస్ట్. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, లోపలికి బైక్స్ నాట్ ఎంట్రీ అంట. సో అందరం ఒక దగ్గర గేదర్ అయ్యి వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం అందరూ కేటీఎం రైడర్సే, అంటే కేటీఎం బ్రాండ్ బైక్ యూజ్ చేసే యూజర్స్, నియర్ కొండాపూర్ అండ్ బంజారా హిల్స్ బైకర్స్. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మొత్తం టీం మెంబర్స్ ఇంతమంది ఉన్నారు. కేటీఎంతో రైడ్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు టిఫిన్ ప్లేస్, ఎంట్రీ టికెట్ అంతా వీళ్ళే పర్చేజ్ చేసారు. అంటే మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ ఏం చేయలేదు మోస్ట్లీ. సో ఇక్కడ నుంచి లోపల దాకా ఒక 500 మీటర్స్ దాకా ఉంది డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళాం. సో అప్పటి వరకు మేము ఇట్లా కొంచెం చిన్న లుక్స్ అందరినీ ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళినాం. దగ్గర నియర్ బై వచ్చేదాకా కొంచెం దమ్ముదమైంది. మోస్ట్లీ నరసాపూర్ ఫారెస్ట్ అంటే వాటర్ కష్టం ఉన్నాయి, తీసుకొని వెళ్ళడం బెటర్ ఆప్షన్. అక్కడ నుంచి 2 వేస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇంకొక 2 వేస్ ఒక దగ్గరికి అటాచ్ అవుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సో వానికి హాయ్ చెప్పి వెళ్ళిపోయినాం. వాడు కూడా హాయ్ చెప్పిండు. అన్న ఇంతమంది పైకి పోతుంది కిందకి వచ్చేస్తుందేమో. ఫైనల్లీ వి రీచ్. కసి ఇక వ్యూ పాయింట్ మొత్తం రీచ్ కావడానికి పైదాకా వెళ్ళినాం. పైదాకా వెళ్ళిన తర్వాత ఇది వ్యూ పాయింట్ మొత్తం. సో అక్కడి నుంచి మంచి చెట్లు ప్లస్ వెదర్, అక్కడి నుంచి ఆ చెరువు క్లైమేట్ అంతా కూల్, బాగుంది లొకేషన్ ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన కేటీఎం రైడర్స్ అందరూ ఒక దగ్గర గేదర్ చేసి వాళ్ళు చిన్న గేమ్ కండక్ట్ చేశారు, లైక్ అంతాక్షరి లాగా. ఈ రైడ్లో మోస్ట్లీ ఏంటంటే బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా యాడ్ కావచ్చు, ఎవరైనా రావచ్చు. బైక్స్ ఉంటే చాలు, మోస్ట్లీ వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ ప్లస్ సేఫ్టీ గేర్ ఉంటే ఇంకెవరైనా జాయిన్ కావచ్చు. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఈ వ్యూ పాయింట్ కాడ ఒక 1 అవర్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినాం అందరం. ఇంకా అందరం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంది. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం స్మూత్ రోడ్ మీద పోయినాం, కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు వేరే ఆఫ్ రోడింగ్లా ఉంది. సో ఇక్కడ ట్రెక్కింగ్ అంతా స్టోన్స్లకి వెళ్ళి చెట్లకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయినాం, అంటే షార్ట్ కట్ అంట. సో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ముంగడ స్టెప్స్ కాడ అందరం కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి అందరం ఎగ్జిట్ అయిపోయినా. ఈ వీకెండ్ ఇలా క్లోజ్.